పరశురామ ప్రభువులు హిందూ పురాణాలలో ముఖ్యమైన వ్యక్తులలో ఒకరు. అతను ధర్మానికి కట్టుబడి ఉండేవారు. అతను బ్రాహ్మణుడు, జన్మతః బ్రాహ్మణుడైనా కూడా యుద్ధ నైపుణ్యం అంటే ఆయుధాలు వాడడంలో ప్రావీణ్యులు అన్నమాట. మహాభారతంలో భీష్ముడు, ద్రోణాచార్యుడు, కర్ణుడు వంటి వాళ్ళకి యుద్ధ కళలను బోధించింది పరశురామ ప్రభువులే. అతనికి యవ్వనంలో శివుడు అంటే చాలా ఇష్టంగా ఉండేదన్నమాట. తను ఘనంగా ఆరాధించేవాడు శివుడిని. కఠినమైన తపస్సు చేసి శివుడిని మెప్పించి ఒక దివ్యమైన ఆయుధాన్ని ప్రసాదంగా పొందాడు పరశురామ ప్రభువుల వారి. ఆ దివ్యమైన ఆయుధం కొడవలి. అది ధర్మ సంస్థాపనకి పోరాడడానికి ప్రతీకగా మారింది. రాను రాను అది ఒక ఆయుధం లాగానే కాకుండా ఒక పవిత్రమైన అస్త్రంగా వాడాడనమాట పరశురామ ప్రభువులు. మనం ముందు చెప్పుకున్నట్టే అతను మహాధనుర్ధారి. త్రేతా ద్వాపర యుగ సంధికాలంలో రాజుల సముదాయాలను సంహరించాడు. అతను ఆ రాజులను సంహరించిన ప్రదేశమే అదే క్షేత్రంలో 5 రక్తపు మడుగులు ఏర్పడ్డాయి. ఆ 5 రక్తపు మడుగులు రక్తంతో తన పితృదేవతలకు తర్పణం చేయడంతో వాళ్ళు పరశురాముడికి పితృభక్తికి, పరాక్రమానికి ప్రసన్నులయ్యి వరం కోరుకోమని అడిగినప్పుడు పరశురామ ప్రభువులు, నా పితృలకు ప్రీతి కలిగితే, నా మీద అనుగ్రహిస్తే, నేను కోపంతో రాజులందరినీ చంపాను కదా, ఆ పాపం నుండి నన్ను విముక్తిని చేయమని, ఇంకా ఆ మడుగులు 5 తీర్థాలై ప్రసిద్ధి వహించాలని కోరుకుంటాడన్నమాట. వెంటనే పితృదేవతలు సరేనని, కానీ ఆ క్షత్రియ సమూహాన్ని చంపవద్దు, క్షమించి వదిలేయాలి అని నిషేధం వహించడంతో పరశురాముడు అప్పటి నుండి క్షత్రియులను చంపడం విరమిస్తాడు. అప్పటి నుంచి ఇంకా క్షత్రియుల జోలికి వెళ్ళాడు అనమాట చంపడానికి. అదే క్షేత్రంలో ద్వాపర యుగానికి, కలియుగానికి సంధికాలం వచ్చినప్పుడు కురు పాండవుల సేనలకు యుద్ధం జరిగింది. అదే సమంతక పంచకం. అంటే సమంత పంచకం అంటే భూ సంబంధమైన దోషాలు, ఎత్తుపల్లాలు లేని ప్రదేశంని సమ అంటాము. అక్కడ యుద్ధకాంక్షతో వచ్చిన రాజులు అంతం అవ్వడంతో సమంతము 5 మడుగులు కల ప్రదేశం అవ్వడంతో సమంత పంచకం అని పేరు వచ్చింది. అది చాలా పవిత్రమైన ప్రదేశంగా కీర్తింపబడింది. 3 ముల్లోకాలలో ప్రసిద్ధి చెందిన ప్రదేశం సమంత పంచకం. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన హిందూ ధర్మానికి సంబంధించిన వీడియోస్ ఇంకా చాలామందికి రీచ్ అవుతాయి. లైక్ కూడా చేయండి.